మంత్రి రాజన్న దొరకు ఈసారి సాలూరు టికెట్ దక్కడం లేదా? రాజన్న దొరకు టికెట్ ఇచ్చే విషయంలో జగన్ డైలమాలో ఉన్నారా? స్థానిక నేత స్వాతికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి రాజన్న దొరకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారంలో వాస్తవం ఎంత? టీడీపీ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి కోసం జగన్ ఈ మార్పులు చేయబోతున్నారా? ఈ కారణంతోనే మహిళా అభ్యర్థిపై జగన్ ఫోకస్ పెట్టారా? వాచ్ దిస్ R24 స్పెషల్. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైసీపీ ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న ధరను ఈసారి అరకు ఎంపీగా పంపిస్తారనే ప్రచారం చాలా రోజులుగా నడుస్తూ వచ్చింది. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రాజన్న దొరకు మరోసారి సాలూరు సీట్ ఇచ్చే కంటే ఆయన్ను ఎంపీగా పోటీ చేయించి అక్కడ కొత్త ముఖాన్ని పరిచయం చేయాలని వైసీపీ అధినాయకత్వం ఆలోచించింది. అయితే ఇప్పుడు చూస్తే పాడేరు ఎమ్మెల్యే కె భాగ్యలక్ష్మిని అరకు ఎంపీగా పోటీ చేయించడానికి క్లారిటీ వచ్చింది. వైసీపీ విడుదల చేసిన 2వ జాబితాలో కె భాగ్యలక్ష్మి పేరును అరకు పార్లమెంట్ సీటుకు ఇన్ఛార్జిగా ప్రకటించారు. ఈ పరిణామాలతో రాజన్న దొరనే మళ్లీ సాలూరు నుంచి పోటీ చేయిస్తారా అన్న చర్చకు తెరలేస్తోంది. వాస్తవానికి సాలూరు వైసీపీలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులున్నా రాజన్న దొర కంటే బెస్ట్ చాయిస్ లేదని అంటున్నారు. ఆయనకే మరోసారి అవకాశం ఇస్తే బెటర్ అని కూడా ఆలోచిస్తున్నారని, అందుకే ఆయన్ను అలా కొనసాగించే వీలుందని అంటున్నారు. అయితే మరో మాట కూడా వినిపిస్తోంది. రాజన్న దొర ప్లేస్లో జీసీసీ చైర్పర్సన్ స్వాతిని అభ్యర్థిగా ప్రకటించి రాజన్న దొరకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వొచ్చన్నది ఒక ప్రతిపాదనగా ఉందట. జీసీసీ చైర్పర్సన్గా ఉంటున్న స్వాతి రాణి ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ నుంచి గుమ్మడి సంధ్యారాణి మరోసారి పోటీకి రెడీ అయ్యారు. ఆమె గత ఎన్నికల్లో ఓటమి పాలవడంతో కొంత సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. పైగా మరో మాజీ ఎమ్మెల్యే బంజిదేవ్ వర్గం కూడా సహకరించవచ్చని అంటున్నారు. దాంతో టీడీపీ నుంచి ఈసారి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. దాంతో రాజన్న దొర ప్లేస్లో మహిళా అభ్యర్థిగా స్వాతి రాణిని తెచ్చి పోటీ చేయిస్తే మరోసారి సాలూరు వైసీపీ ఖాతాలో పడుతుందని అంటున్నారు. దీనికి రాజన్న దొర కూడా అంగీకరిస్తే, ఆయన సహకారం ఉంటే తప్పకుండా సాలూరులో వైసీపీ గెలుచి తీరుతుందనే టాక్ ఉంది. మొత్తం మీద 3వ జాబితాలో సాలూరు సహా ఉమ్మడి విజయనగరంలోని కొన్ని కీలకమైన స్థానాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.